పేద అత్తాకోడళ్ళ వినాయక చవితి. వినాయక చవితి వచ్చేస్తుండటంతో పేద అత్తాకోడళ్లు కాంతం ప్రియులు తాము పనిచేస్తున్న వినాయకుడి బొమ్మలు తయారీ షాపులో డబుల్ షిఫ్ట్లు చేస్తున్నారు. అయినా కాని వారం వచ్చేసరికి వాళ్ళకి వారం పొడుగునా రావాల్సిన కూలీలో ఎంతో కొంత కోత పడుతూనే ఉంది. అలాగే ఈ వారంలో ఇది డబ్బులిచ్చే రోజు కావడంతో వినాయకుడి బొమ్మలు చేసుకుంటూ కోడలు ప్రియ తన అత్తగారితో, అత్తయ్య, ఇవాళ కూలీ డబ్బులు రాగానే మనం హాస్పిటల్కి పోవాలి. మీకు వారం రోజులుగా ఎక్కువగా దగ్గొస్తుంది. దగ్గుదేముంది లేవే, చలిగాలి వల్ల వస్తుందంతే. కానీ నువ్వు మాత్రం డబ్బులు రాగానే డాక్టర్ దగ్గరకు పోయి రావాలి. మొన్న ఆ వైరల్ జ్వరం వచ్చినప్పటి నుంచి నువ్వు బాగా నీరసపడిపోయావు. మళ్ళీ ఏదైనా లోపల జ్వరం ఉందేమో చూపించుకో అంటూ ఆ పేదరికంలో తమకి తోడుగా ఉన్న అనారోగ్యం గురించి మాట్లాడుకుంటూ ఈరోజు రాబోతున్న కూలీ డబ్బుల కోసం ఎదురు చూస్తుండగా ఆ బొమ్మల షాప్ యజమాని గురునాథం వచ్చి, ఏమమ్మా, కబుర్లేనా, పనేమన్నా జరుగుతుందా ఇక్కడ? ఇంకా 40 విగ్రహాల ఆర్డర్లున్నాయి. మీరిలా కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేస్తూ ఉంటే ఈ ఏడాది డిమాండ్కి తగినన్ని బొమ్మలు అందించలేం మనం. లేదయ్యగారు, పని పూర్తయిపోయింది. ఇంకో 2 బొమ్మలకి రంగులేసేస్తే మొన్న చెప్పిన 50 బొమ్మలు ఇవాళటితో పూర్తయిపోతాయండి అని చెప్పి ఆ బొమ్మల షాప్ యజమాని కోపాన్ని చల్లార్చింది. అలా సాయంత్రం అయ్యేసరికి ఉన్న పని పూర్తి చేసుకుని యజమాని దగ్గరికి వెళ్లి నిలబడితే అతను ఆ అత్తాకోడళ్ళకి కూలీ డబ్బులిచ్చాడు. కాని వారానికి వాళ్లకు రావాల్సిన కూలీ కన్నా చాలా తక్కువ కూలీ ఇచ్చాడు. అయ్యగారు, ఇదేంటండి, కూలీ డబ్బులు చాలా తక్కువ ఇచ్చారు? ఈ వారం కూలీలో మాకింకో 2000 రావాలి కదండి. 2000 కాకపోతే నా షాప్ అంతా ఇచ్చేస్తాను, తీసుకోండి. ఎప్పటికప్పుడు మా అత్తకి బాగాలేదని నువ్వు, మా కోడల్ని హాస్పిటల్కి తీసుకెళ్లాలని మీ అత్త, ఇద్దరూ ఒకరికి తెలియకుండా ఒకరు కావలసినప్పుడల్లా డబ్బులు తీసుకుపోవడం, తీరా లెక్కల వరకు వచ్చేసరికి నేనేదో కావాలని తగ్గించి ఇచ్చినట్టు నన్ను విలను చేయడం, అసలు మీలాంటోళ్ళని పనిలో పెట్టుకోవడం నాదమ్మా తప్పు అంటూ అత్తాకోడళ్ల మీద అరిచేసరికి వాళ్ళు కూడా మరో మాట మాట్లాడలేక ఇచ్చిన డబ్బులు తీసుకుని ఇంటికి వెళుతూ దారిలో, ఏంటత్తయ్యా, నాకొంట్లో బాలేనప్పుడు మీరు అడ్వాన్స్గా డబ్బులు తీసుకున్నారా? అవునే కోడలా, నీ మందుల కోసమని 500 అడిగి తీసుకున్నాను. 500ఏనా? మీకు బాలేదని నేనొక 800 తీసుకున్నాను. మొత్తం కలిపి 1300 కదా అయ్యింది. కాని ఆ ఓనర్ చూసారా, మనకి 2000 లెక్క చూపించి మనకివ్వాల్సిన కూలీలో ఆ 2000 కోత పెట్టాడు. సర్లేవే, మన రోజులు అలా ఉన్నప్పుడు ఎవరిననుకొని ఏం లాభం చెప్పు. ఇప్పుడే కూలీ డబ్బులలో మనకున్న అప్పులకి వడ్డీలే కట్టాలా? కాసినే నూకలు కొనుక్కొని గంజి తాగాలా? దేనికి సరిపోతాయి ఈ డబ్బులు అంటూ తమ ఆదాయానికి మించిపోయిన అప్పులు, ఖర్చుల గురించి ఎప్పట్లాగా బాధపడుతూ ఇంటికి వెళ్లారు. ఇలా చాలా కాలంగా ఈ పేద అత్తాకోడళ్ళు ఆశలకి నిరాశలకి మధ్య ఊగిసలాడుతూ తమ రోజులు వెళ్లదీస్తున్నారు. ఒకరోజు పనికి వెళుతూ దారి మధ్యలో కోడలు ప్రియ తన అత్తగారితో, అత్తయ్య, నాకు మొన్న రాత్రి కలలో ఆ గణేశుడు కనిపించాడని, మనల్ని ఈ ఏడాది వినాయక వ్రతం చేసుకోండి, మీ కష్టాలన్నీ తీరుస్తాను అని చెప్పాడని చెప్పాను కదా. చెప్పావు, కాని మనకున్న పరిస్థితుల్లో వినాయక చవితి ఎలా చేయగలుగుతామో చెప్పు. వినాయక చవితి అంటే కనీసం 2-3 రకాలైన పిండి వంటలు చెయ్యాలి, మట్టి బొమ్మ కొనాలి, పువ్వులు, పళ్ళు, ప్రతి ఇలా చిన్న ఖర్చేమీ కాదు కదే పూజ చెయ్యటం అంటే. ఆయన పొద్దంతా షాపులో మనం చేసేవి వినాయకుడి బొమ్మలే కదా. అందుకే నీ బుర్రలో ఏ మూలనో అదే ఉండుంటుంది. మనం కూడా పూజ చేసుకుంటే కష్టాలు తీరిపోతాయా అని. అందుకే కళ కూడా అదే వచ్చింది. అంతేకాని అదేమంత ముఖ్యం కాదులే, వదిలే. అది కాదత్తయ్య, గణపతి బొమ్మ వరకైతే నేను నిన్నంతా మట్టితో బొమ్మ తయారు చేసినప్పుడు వేస్ట్గా పోయిన బంకమట్టిని ఒక పోగుగా చేసి ఆ వేస్ట్తో
మన కోసం ఒక చిన్న గణపతి విగ్రహం తయారు చేశాను. మనకి ఖర్చు తగ్గినట్టే అత్తయ్య. ఈ విషయం వదిలేయవే. అవతల పనికి ఆలస్యమైతే మళ్ళీ యజమానితో చివాట్లు తినాలి. త్వరగా పద అంటూ కోడలు కోరిన కోరికను తోసిపుచ్చి గబగబా పనికి వెళ్ళిపోయారు. అక్కడ పని చేసుకుని సాయంత్రం తమ యజమానికి కనపడకుండా కోడలు ప్రియ తమ కోసమని తయారు చేసుకున్న చిన్న బంకమట్టి వినాయకుడి విగ్రహానికి రంగులేసుకుంటుంది. కోడలు చేస్తున్న ఆ పని తమ యజమాని కంటపడకుండా ఆ అత్తగారు కాపలా కాస్తుంది. ఇంతలో ఎలా చూశాడో ఎక్కడ్నుండి చూశాడో కాని వాళ్ల యజమాని గురునాథం కోడలు తమ కోసం తయారు చేసుకుంటున్న చిన్న వినాయకుడి విగ్రహాన్ని చూసేశాడు. అమ్మయ్యా, అన్ని బొమ్మలు పెద్దవే ఉన్నాయి. మా ఇంట్లో పూజ చేసుకోవడానికి చిన్నదొకటి తయారు చేయమని నేనే చెబుదామనుకుంటున్నాను. ఇంతలో నువ్వే తయారు చేశావన్నమాట. చాలా మంచి పని చేశావమ్మాయి. అయ్యో, ఇది మీకోసం కాదయ్య గారు, మాకోసం చేసుకున్నాను. ఏంటి, నా షాపులో నా సరుకులు వాడుకుంటూ మీకోసం ఇంత చక్కటి వినాయకుడి బొమ్మ పట్టుకుపోతున్నావా? ఇప్పుడు మీరు పూజ చేయనంత మాత్రాన ఆ వినాయకుడేమీ కైలాసం వదిలేసి పోడు కాని ఆ బొమ్మను సిద్ధం చేసి కారులో పెట్టు. మీ దిష్టి మొఖాలకి కావాలంటే ఆ వెనకాల చేతులు విరిగినవో తొండాలు విరిగినవో పక్కన పడేశాం కదా, అందులో ఏదో ఒక విగ్రహం ఏరుకుని పట్టుకుపోండి అంటూ ఆ పేద అత్తాకోడళ్ళని చాలా చులకన చేసి మాట్లాడేసరికి వాళ్లు మరో మాట మాట్లాడలేకపోయారు. అలా అత్తాకోడళ్ళు తమ పూజ కోసం తయారు చేసుకున్న ఆ చిన్న మట్టి బొమ్మని కాస్త తమ యజమానికి ఇవ్వాల్సొచ్చింది. అప్పుడు బాధపడుతున్న కోడలితో, చూడవే కోడలా, నువ్వు బాధపడుతూ కూర్చున్నా ఇప్పుడు ఒరిగేదేమీ లేదు. కాబట్టి రేపే వినాయక చవితి కనుక ఆ వెనకాల విరిగిన బొమ్మల్లో ఏదైనా చిన్నదుంటే చూడు, దాన్నే తీసుకుని వెళ్దాం. అది కూడా నీకోసమే, నువ్వు బాధపడకూడదనే అంటూ వెనకాల ఇరిగిపోయిన బొమ్మల్లో ఒక చిన్న బొమ్మని సెలెక్ట్ చేసుకున్నారు. దానికొక చేయి విరిగిపోయి ఉంది. ఇంక వేరే దారిలేక ఆ విరిగిన విగ్రహాన్ని తీసుకుని తమ ఇంటికి వెళ్లారు. ఆ వెళ్లే దారిలో ఒక చిన్న సంత ఉంటే ఆ సంతలో కింద పడిపోతున్న పూలని ఏరుకుని రోడ్ల పక్కన దొరికే కొమ్మలు ఆకులు విరుచుకుని పత్రిని సమకూర్చుకుని ఇంటికి వెళ్లారు. ఆ మరునాడు ఉదయమే లేచి తమ ఊరి గుడిలో ఇచ్చే ప్రసాదాలు 2-3 రకాలు తీసుకొచ్చి వాటినే నైవేద్యంగా పెట్టి తాము ఏరి తెచ్చుకున్న పూలు వెతికి తెచ్చుకున్న పత్రి పెట్టి వినాయక పూజ చేసుకున్నారు. చక్కగా చేతికి తోరణాలు కట్టుకుని గణేశుడు కథలు విని తమ పూజ పూర్తి చేసుకున్నారు. ఇంతలో ఆ వినాయకుడు బొమ్మ పెట్టిన చోట ఇంటి పైకప్పు చిల్లుపడి ఒక్కసారిగా దారగా నీళ్లు ఆ పేద అత్తాకోడళ్ల విరిగిన వినాయకుడి మీద పడుతున్నాయి. అంతే, మెల్లిమెల్లిగా ఆ విరిగిన విగ్రహం ఒక చక్కటి బంగారు విగ్రహంగా ఆ పేద అత్తాకోడళ్ల కళ్ల ముందే రూపాంతరం చెందుతూ ఉంది. ఇదంతా చూస్తూ ఆ పేద అత్తాకోడళ్ళు తమ కళ్ళని తామే నమ్మలేకపోతున్నారు. కోడలా, ఏంటే ఇదంతా కళ నిజమా? నేను అదే చూస్తున్నానత్తయ్య. మనం తెచ్చుకున్న విరిగిన గణపతి బొమ్మ ఇలా బంగారు గణపతిగా మారిపోవటమేంటా అని. కొంపతీసి ఇది బంగారు విగ్రహమేనేమోనే. ఇది మన యజమానిదేమో. ఎందుకొచ్చిన గొడవ? తీసుకెళ్లి ఈ బంగారు గణపతిని యజమానికిచ్చేద్దాం పదా. మనం పూజ చేసుకున్న విగ్రహాన్ని అతనికివ్వడం ఏంటత్తయ్యా? అది పాపం కాదా? అది పాపమో కాదో నాకు తెలీదు, కానీ ఇది మనది కాదు అని తెలిసి కూడా మన దగ్గర ఉంచుకోవడం ఖచ్చితంగా తప్పే అవుతుంది. అందుకే పద, ఈ బంగారు విగ్రహాన్ని మన యజమానికిచ్చేద్దాం అని కంగారుగా ఆ వినాయక చవితినాడు పూజలందుకున్న ఆ బంగారు గణపతి విగ్రహానికి ఒక బట్ట కప్పి తీసుకుని తమ యజమానింటికి వెళ్లారు. అతనికి ఆ విషయం చెప్పి ఆ బంగారు విగ్రహం ఇవ్వబోతే, వద్దమ్మా, నా తప్పు ఇప్పుడు నాకు తెలిసొచ్చింది. ఇక్కడ నీ కోడలు ఎంతో ఇష్టంగా తయారు చేసుకున్న చక్కటి విగ్రహాన్ని తెచ్చుకున్నా సరే నా ఇంట్లో పూజ సవ్యంగా జరగలేదు. పైగా ఆ విగ్రహం అంతా పగుళ్ళొచ్చాయి. కాని విరిగిన విగ్రహానికి పూజ చేసుకున్న మీ ఇంట్లో విగ్రహం బంగారు విగ్రహంగా మారింది. అంటే ఇదంతా ఆ గణేశుడు మీ మీద చూపించిన కరుణేనమ్మా. కాబట్టి ఆ కరుణ మీకే దక్కాలి. ఇంతకాలం మీ పేదరికాన్ని నేను పదే అవమానిస్తూ మీ కష్టాన్ని అన్యాయంగా దోచుకున్నాను. అందుకేనేమో ఆ గణేశుడు ఈ వినాయక చవితినాడు నాకు ఇలా కళ్ళు తెరిపించాడు. ఇక నుండి పేద గొప్ప అని అంతరాలను చూసి కాక సాటి మనిషి అనే అభిమానంతో చూస్తాను అందర్నీ అంటూ ఆ వినాయక చవితికి
తమ ఇంట్లో చేసిన పిండి వంటల్ని ఆ పేద అత్తాకోడళ్ళకి క్యారియర్లలో సర్దిచ్చి ఆ ఇద్దరు ఆడపడుచులకి చీరలు డబ్బు ఇచ్చి పంపాడు. ఇంకా బంగారు గణపతి విగ్రహం ఇంటికొచ్చిన వేళా విశేషం. ఆ పేద అత్తాకోడళ్ల కష్టాలన్నీ తీరిపోయి వాళ్లు కొద్ది కొద్దిగా ఎదగటం మొదలుపెట్టారు. అలా ఒక వినాయక చవితి నాడు పేద అత్తాకోడళ్లు చేసిన ఒక పూజతో వాళ్ల జీవితాలు మారిపోయాయి. రామన్నపాడు అనే ఊళ్ళో కాంతం అనే ఇల్లాలుంది. ఆమె భర్త బ్రతికున్నప్పుడు ఆ ఇంటి వైభవం మరోలా వెలిగిపోతూ ఉండేది. కాని పాపం ఆయన మరణం తరువాత చాలా లెక్కలు మారిపోయాయి. నిజానికి ఆ ఇంట్లో అందరూ మెతక మనుషులే. కాంతం కాని, ఆమె కూతురు పావని కాని, ఇంకా ఆ ఇంటికి మిగిలిన ఏకైక మగదిక్కు రవి గురించైతే అస్సలు చెప్పక్కర్లేదు. అతనసలు ఇంట్లో ఉన్నాడా లేదా అన్నది అతన్ని చూస్తేనే కాని చెప్పలేం. అంత నెమ్మదైన మనిషి అతను. ఇలా ఆ ఇల్లు మొత్తం ఒక తీరులో ఉంటే ఆ ఇంటికొచ్చిన కోడలు కస్తూరి మాత్రం మహాపొగరుబోతు. ఏ విషయానికైనా తనకే మొదటి ప్రాధాన్యం ఇవ్వాలి అనుకునే చైల్డిస్ట్ మెంటాలిటీ ఆమెది. ఎప్పటికీ తనదే పైచేయిగా ఉండాలనుకునేది. ఇలాంటి వదినమ్మ పక్కన ఆ ఇంటి ఆడపడుచు ఆ వదినకి మరదలైన పావనిని పెడితే అస్సలు లోకజ్ఞానం తెలియందానిలా ఉంటుంది. అందుకే కాంతం తన కూతురు పావనినే ఎక్కువ జాగ్రత్తగా చూసుకుంటుంది. కేవలం ఈ విషయం మీదే వదిన కస్తూరికి మరదలంటే ద్వేషం మొదలైంది. అందుకే ఒకరోజు వాళ్ళ అత్తకి ఏవో పొలమమ్మిన డబ్బులు చేతికొస్తే ఆ డబ్బులతో కోడలికి వెండి పట్టీలు, కూతురు పావనికి బంగారు గొలుసు చేయించుకొని తీసుకొచ్చింది. అది చూసిన కోడలు తన అత్తగారిని నిలదీస్తూ ఇలా అంటుంది. ఏంటత్తయ్య ఇది? మీకెప్పుడు ఇంటి కోడల కంటే మీ కూతురు పావనే ఎక్కువ. నాకేమో బోడి వెండి పట్టీలు తీసుకొచ్చారు, తనకేమో బంగారు గొలుసు తెచ్చారు అని నిలదీసింది. అప్పుడు అత్తగారు బదిలిస్తూ, అయ్యో అది కాదమ్మాయి, పోయినసారి మీ మావయ్య ఇన్సూరెన్స్ డబ్బులు వచ్చినప్పుడు మొత్తం పెట్టి నీకే కదా నెక్లెస్ చేయించాను. అందుకే ఏదో చిన్న మొత్తంతో దానికి ఇప్పుడు గొలుసు కొన్నాను. పైగా అది పెళ్లి కావలసిన పిల్ల కదమ్మా, కొంచెం కొంచెంగా వస్తువులు అమర్చుకోవాలి కదా. ఆహా, మరి అలా అయితే తనకు కూడా పట్టీలే తేవచ్చు కదా, బంగారు గొలుసు ఎందుకు తెచ్చారు? నువ్వల పదార్థాలు తీస్తే నేనేమి చేయలేనమ్మాయి. పిల్ల కోసం ఇప్పటికే ఆళ్ళు ఇళ్ళు ఇచ్చిన పట్టీల జతలు 2 ఉన్నాయి. పైగా అవి నీకు నచ్చలేదు, పెట్టుకోనన్నావు. అందుకే కొద్దిపాటి బంగారంలో ఒక చిన్న గొలుసు తెచ్చాను. నీకెలాగో పట్టీలు లేవు కదా, అందుకే దానికన్నా ఎక్కువ తొకంలో నీకు పట్టీలు తీసుకున్నానమ్మాయి. ఆహా, బంగారం విలువెంత, వెండి విలువెంత? ఈ విషయాలు తెలియనంత తింగేదానిలా కనిపిస్తున్నారా మీకు? అయినా నాకు మర్యాద లేనప్పుడు నేనెందుకు ఇక్కడ ఉండడం అని చెప్పి కోడలు కస్తూరి తన అత్తగారి మీద అలిగి లోపలికి వెళ్ళిపోయింది. లోపల గదిలోకి వెళ్ళాక తనలో తాను ఇలా అనుకుంటుంది. ఈ అత్తయ్యకైతే ఎప్పుడు చూసినా తన కూతురి మీదే ఇష్టం. తను కూడా తక్కువేమీ కాదులే, అమాయకురాల్లాగా నటిస్తూ అందర్నీ తన వైపు తిప్పుకుంటుంది. ఏదో ఒక రోజు నాకు ఛాన్స్ వస్తే అప్పుడు తనకి సరైన బుద్ధి చెప్తా అని అనుకుంటుంది. ఇక ఆ తర్వాత రోజులు ఎప్పట్లాగానే సాగిపోతూ ఉంటాయి. ఒకసారి పనిలో ఉన్న తల్లి దగ్గరికి పావని వచ్చి తల్లితో ఇలా అంటుంది. అమ్మా, మా ఫ్రెండ్ పెళ్ళుంది కదా, వెళ్ళాలని చెప్పి అన్నయ్యని అడిగాను కదమ్మా, మరి నన్ను తీసుకెళ్తాడా? అయ్యో, నీ చెప్పడం మర్చిపోయానమ్మా. అన్నయ్యకి ఆఫీసులో చాలా ముఖ్యమైన మీటింగ్ ఉందంట, కుదరదన్నాడు. నేనా పనులు మానుకొని రాలేనమ్మా. అందుకే ఓ పని చేస్తాను, మీ వదిని చెబుతాను, తను నిన్ను తీసుకెళ్తదిలే అని కోడలు కస్తూరిని పిలుస్తుంది. చూడమ్మా కోడలా, పావని అలా ఫ్రెండ్ పెళ్లికి వెళ్ళాలంట. నాకా ఇంటి పనులతో కుదరదు. ఆ అబ్బాయికేమో ఆఫీసులో చాలా ముఖ్యమైన పని ఉందన్నాడు. కనుక నువ్వే పావని దగ్గరుండి తీసుకెళ్లి జాగ్రత్తగా తీసుకురావాలమ్మా. అసలే పిల్ల అమాయకురాలు అని చెప్పటంతో పొగరుబోతు వదిన కస్తూరికి చాలా కాలంగా మరదలి మీద రివెంజ్ తీర్చుకోవాలని ఎదురు చూస్తున్న ఛాన్స్ వచ్చిందనుకుంటుంది. అందుకే అమాయకపు మరదల్ని తన ఫ్రెండ్ పెళ్లికి తీసుకువెళ్తూ దారిలో ఒక అడవిలోకి తీసుకెళ్లి అక్కడ వదిలేసి అక్కడి నుంచి తెలివిగా తప్పించుకొని ఇంటికి బయలుదేరింది. అప్పుడు అమాయకపు మరదలు పావని ఆ అడవిలో ఒంటరిదైపోయిన విషయం గమనించుకుంటుంది. వదినా, ఎక్కడికి వెళ్ళిపోయా వదినా? నాకు భయంగా ఉంది. ఇక ఆట పట్టించుకు నన్ను. నేను ఏ ఫ్రెండ్ పెళ్లికి వెళ్ళను. పద మనం ఇంటికే వెళ్ళిపోదాం అంటూ పావని తన వదిన్ని వెతుక్కుంటూ అడవంతా తిరుగుతూ ఉంటుంది. మరోవైపు తన మరదల్ని అడవిలో వదిలించేసుకొని ఆనందంగా ఇంటికి వెళుతున్న వదిన ఇంటికి వెళ్తూ వెళ్తూ దారిలో ఇలా అనుకుంటుంది. అమ్మయ్యా, ఈ మరదలి గొల వదిలిపోయింది.
ఇప్పుడు ఇంటికెళ్ళి అత్తయ్య అడిగితే తనెక్కడో తప్పిపోయిందని చెప్పేసి సరిపోతుంది. తన కోసం ఎక్కడ వెతికినా తను దొరకదు కదా. అని అనుకుని రాక్షసానందంతో ఇంటికి వెళ్తుంది. మరోవైపు అడవిలో ఒంటరిదైపోయిన మరదలు ఒక మాయా చెట్టు కింద కూర్చుని ఏడుస్తూ ఉంటుంది. అప్పుడా మాయా చెట్టు కళ్ళు తెరిచి పావనితో ఇలా మాట్లాడుతుంది. ఎందుకమ్మా ఏడుస్తున్నావు? ఒంటరిగా ఈ అడవిలో భయం వేసిందా? అవును మాయా చెట్టు, నాకు చాలా భయం వేసింది. పాపం మా వదిన నన్ను మర్చిపోయి ఏడో తప్పిపోయింది. అమాయకురాల, మీ వదిన తప్పిపోలేదు, కావాలని నిన్ను వదిలి వెళ్ళిపోయింది. మీ ఇంటి కోడలిగా వచ్చినప్పటి నుండి నీ మీద పెంచుకున్న కోపాన్ని, ఈర్ష్యని సంతృప్తి పరుచుకోవటానికి మీ వదినమ్మ ఇలా చేసింది. అయ్యో, మా వదిలికి నా వల్ల అంత బాధ కలుగుతుందా? అలా అయితే నేను ఇక్కడే ఉండిపోతాలే. పాపం మా వదిన ఎక్కడున్నా సంతోషంగా ఉంటే నాకదే చాలు. నా వల్ల మా అన్న వదినలకి ఎప్పటికీ గొడవలు అవ్వకూడదు. అవసరం లేదు తల్లి, మీ వదినని నేను మారుస్తాను, అది కూడా ఇప్పుడే అని ఆ మాయా చెట్టు చెప్పింది. ఇక అటు ఆ పొగరుపోతు వదినమ్మ వెళ్లే దారిలో తనకి బాగా ఆకలి వేస్తుంటుంది. ఆ సమయంలో ఆమెకు ఎదురుగా ఒక పళ్లబుట్ట కనిపించింది. అది ఆ మాయా చెట్టు పంపించిన పళ్లబుట్ట. అప్పటికే మంచి ఆకలి మీదున్న ఆమె ఆ పళ్లబుట్టని ఆవురావురుమంటూ ఖాళీ చేసేసి ఇలా అనుకుంటుంది. అమ్మయ్య, నా కడుపు నిండింది. సమయానికి ఈ పళ్ళబుట్ట కనిపించింది కనుక సరిపోయింది. లేదంటే ఈ అడవిలో ఎలా తిప్పలు పడాలో ఏమో. అవును, తిప్పలంటే గుర్తొచ్చింది. నా మరదలు అసలు అమాయకురాలు కదా. అలాంటిది తనని ఇక్కడికి తీసుకొచ్చి వదిలేశాను. పాపం, ఇలా పళ్ళబుట్ట కనిపించినా అవి తీసుకుని తినాలని తనకి తెలియదు కదా. తనింతసేపు ఆకలితో ఎలా ఉంటుందో ఏంటో. అయినా నేను చాలా పెద్ద తప్పు చేశాను. చిన్నపిల్ల, అమాయకురాలు, పైగా ఇంటి ఆడబిడ్డ కనుక తనని అత్తయ్య వాళ్ళు కాస్త ఎక్కువ శ్రద్ధగా చూస్తే మాత్రం తప్పేంటి? అసలు నేను బయట నుంచి వచ్చిందాన్ని, అలాంటిది నాకు ఇంట్లో ఇంపార్టెన్స్ ఎక్కువ ఉండాలనుకోవడం ఏంటి? నేనెంత పోలిష్గా ఆలోచించాను అని తనలో తానే ఆలోచించుకుంటూ ఇంతకాలం తన మరదలి పట్ల ఎంత తప్పుగా ఆలోచించిందో తెలుసుకుంటుంది. అందుకే వెంటనే తన తప్పుని సరిదిద్దుకోవటానికి వెనక్కి ఆ అమాయకపు మరదలు పావనిని వెతుక్కుంటూ వెళ్లి మాయా చెట్టు దగ్గర ఉన్న పావనిని కలిసి క్షమాపణలు కోరుతుంది. పావని, నన్ను క్షమించు. చిన్నపిల్లవని, అందులోనూ మా ఇంటి ఆడబిడ్డవని కూడా చూడకుండా నీతో ప్రతి విషయంలోనూ పోటీ పడ్డాను. అందుకే ఆ ఈర్ష్యతో నిన్నిలా అడవిలో ఒంటరిగా వదిలించుకొని వెళ్ళిపోయాను. పర్వాలేదులే వదిన, అయిందేదో అయిపోయింది. ఈ విషయం మనిద్దరి మధ్యనే ఉంచుతానని నాకు మాటివ్వు. అన్నయ్య కానీ అమ్మకు కానీ ఈ విషయం తెలిస్తే నీ కాపురం చెడిపోతుంది అని అప్పుడు కూడా ఆ అమాయకపు మరదలు వదినమ్మ గురించి ఆలోచించటంతో ఆ వదినమ్మ తలపొగరు పూర్తిగా దిగిపోయింది. ఇక ఆ తర్వాత ఇద్దరూ కలిసి మళ్ళీ ఇంటికి తిరిగొచ్చేశారు. ఆ విధంగా ఒక మాయా చెట్టు ఒక పొగరుబోతు వదినమ్మకి జ్ఞానోదయం కలిగేలా చేసింది. ఇది వాల్టి కథ. ఒక ఊర్లో వర్ధనమ్మ అనే ఆవిడ ఉంది. ఆ వర్ధనమ్మ వాళ్ళది ఒకప్పుడు బాగా బతికిన ధనవంతుల కుటుంబమే. కాని చనిపోయిన ఆమె భర్త గోపాలం అతి మంచితనం వల్ల అతని బంధువులు, మిత్రులు ఇలా ఎవరు పడితే వాళ్ళు ఏవేవో కథలు చెప్పి డబ్బు తీసుకెళ్లిపోయేవారు. అలా భర్త జాలిగుండెతో సహాయం చేస్తున్నాడనుకుంటూ అతని అడుగుజాడల్లోనే నడిచింది గాని ఏనాడూ వర్ధనమ్మ భర్త చేస్తున్న పనిని ఆక్షేపించలేదు. అందుకే తమ కొడుకు ఎదిగే నాటికి ఉన్న ఆస్తులన్నీ తరిగిపోయి రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితి వచ్చేసింది ఆ కుటుంబానికి. ఆ దిగులుతోనే 2 ఏళ్ల క్రితం గోపాలం చనిపోయాడు. అప్పట్నుంచి తమ కొడుకు సూర్యం ఏదో ఒక చిన్న ఉద్యోగం చేస్తూ అలా సంపాదించిన సొమ్ముతోటే వాళ్ళకి నెలగడుస్తూ వస్తుంది. ఒకసారి సూర్యం తన తల్లితో ఇలా అంటాడు. ఏంటమ్మా ఇది? నాన్న బ్రతికున్నంతవరకు ఈ మొహమాటంతోనే కదా అడిగిన వాళ్ళకి లేదనకుండా డబ్బులిస్తూ వచ్చారు. అదీ చాలదన్నట్టు మన పరిస్థితి దెబ్బతిన్నాక కూడా అప్పులు చేసి మరీ అడిగిన వాళ్ళకి డబ్బులు ధారబోశారు. ఇప్పుడు మనం పూర్తిగా చితికిపోయిన్నాం. ఇప్పుడు కూడా మనం ఇస్తా ఉంటే తినటానికి చాలామంది ఉన్నారు. కానీ వాళ్ళని మేపే ఓపిక మనకి లేదమ్మా. ఆ సూరంపాలెం వాళ్ళని రాకుండా చూడు. వాళ్ళొస్తే ఏవేవో కథలు చెప్పి డబ్బులు తీసుకుపోతారు. ఇప్పుడు వాళ్ళ కోసం మరో అప్పు చేయాలి. ఆ అప్పు తీర్చడానికి నేను నానా యాతనలు పడాలి అని చితికిపోయిన తమ పరిస్థితిని చూసుకొని ఆవేదనతో అంటాడు.
అప్పుడు వర్ధనమ్మ కొడుకుతో ఇలా అంటుంది. చూడ్రా సూరిబాబు, మీ నాన్న చేసింది మంచో చెడో నాకు తెలీదు. ఏనాడు నేను దాని గురించి ఆలోచించనూ లేదురా. ఎందుకంటే కష్టం అనే మాట వింటే మీ నాన్న మనసు కరిగిపోయేది. అందుకేరా ఎవరు సహాయం కోరినా ఆలోచించకుండా సహాయం చేసేవాళ్ళు. దానివల్ల ఆయనకి పుణ్యం ఏమొచ్చిందో నాకు తెలియదు గాని అలా చేసినన్ని రోజులు ఆయన చాలా సంతోషంగా ఉన్నారు. అందుకే ఏనాడు నేను ఆయన చేస్తున్న దానికి అడ్డే చెప్పలేదు. ఆ తర్వాత ఆయన పేరు చెడిపోకూడదని ఈ రోజు వరకు నేను కూడా ఆయన దారిలోనే వెళ్తున్నాను. ఇది తప్పే కావచ్చు కానీ తప్పదురా. ఆ మనిషి గురించి ఎవ్వరూ ఒక్క మాట కూడా తప్పుగా అనుకోకూడదు అని పరోక్షంగా తన నిర్ణయాన్ని చెప్పేయటంతో సూర్యం కక్కలేక మింగలేక తన కష్టాన్ని చూసి తన మీద తానే జాలిపడ్డాడు. ఈ విధంగా దానం చేయటం అనేది ఆ కుటుంబానికి వ్యసనంలా మారిపోవటంతో అవకాశవాదులందరూ ఏదో రకంగా వీళ్ల ఇంటిని గుల్ల చేసిపోవటం అలవాటైపోయింది. ఇక ఇదంతా ఇలా ఉంటే సూర్యం సురభి అనే అమ్మాయిని ప్రేమించాడు. ఆమెది కూడా మధ్యతరగతి కుటుంబమే కావటంతో ఉన్నదాన్ని ఎలా పొదుపు చేసుకోవాలి, మిగిలిన దానితోటే ఎలా సర్దుకొని బ్రతకాలి అనేది సురభికి చిన్నతనం నుంచి అలవాటైన పని. అందుకే తనే పార్ట్ టైం చేసుకుంటూ చదువుకొని సూర్యం పనిచేస్తున్న కంపెనీలోనే అతనికన్నా పై స్థాయి ఉద్యోగం చేస్తున్నా సరే ఆమెకి సూర్యానికి మనసులు కలవటంతో సూర్యం తన తల్లికి విషయం చెప్తాడు. అలా ఇరువైపుల వారికి ఏ అభ్యంతరం లేకపోవటంతో సూర్యానికి సురభికి పెళ్లి చాలా సింపుల్గా జరిగిపోతుంది. కోడలు కాపురానికి వచ్చిన కొద్ది రోజుల తర్వాత ఒకరోజు వర్ధనమ్మ తన కొడుకుతో ఇలా అంటుంది. సూర్యం, నాకు చాలా ఆనందంగా ఉందిరా. ఇంత అనుకు ఉన్న పిల్లని, ముందు చూపున్న పిల్లని మన ఇంటికి కోడలుగా తెచ్చావు. ఎన్నాళ్ళు చాలీ చాలని మన సంసారాలు మన ఇంటిని ఎంత చక్కగా నెట్టుకొస్తుందోరా. ఒక్క రూపాయి మిగుల్లేని మన సంసారాన్ని ఎంతో పొదుపుగా నెట్టుకొస్తుంది అని తన కోడలి గురించి కొడుకు దగ్గర గొప్పగా చెప్పుకొని మురిసిపోయింది. అలా ఉన్నదాంట్లో ఆనందాన్ని వెతుక్కుంటూ తమ సంసారాన్ని నడుపుతున్న సమయంలో ఉరుముల్లేని వానలా వర్ధనమ్మ ఇంటికి బంధువులు వచ్చి పడ్డారు. వాళ్ళంతా ఎందుకు వచ్చారో అర్థమైన సూర్యం ఈసారి ఎవ్వరికీ ఒక్క రూపాయి కూడా ఇవ్వకూడదనే ఉద్దేశంతో వాళ్ల గురించి తన భార్యకి చెప్పేస్తాడు. అప్పుడు సురభి ఇలా బదులిస్తుంది. మరి ఏం పర్వాలేదండి. మనలాంటి మధ్యతరగతి వాళ్ళం మొహమాటాలకి పోతే పరిస్థితులు ఎలా ఉంటాయో కల్లారా చూశాక కూడా వీళ్ళ అతి తెలివితేటలు నేనెందుకు సాగనిస్తాను చెప్పండి. ఇక నాకు చెప్పారు కదా, నేను చూసుకుంటాను. నేను పిసినారి అవతారం ఎత్తితే ఎలా ఉంటుందో వాళ్ళకి చూపిస్తాను అంటూ భర్తకి ధైర్యంగా మాటిచ్చేస్తుంది. అన్నమాట ప్రకారమే వచ్చిన బంధువులు తిండి దగ్గర నుంచి ప్రతిదీ మొహమాటం లేకుండా అడిగి అడిగి మరీ సపర్యలు చేయించుకోవాలని వాళ్ళు ప్రయత్నిస్తున్న కారణంతో ఇక సురభి తన పిసినారి ట్రీట్మెంట్ మొదలుపెట్టేస్తుంది. ఆ రోజు ఉదయం లేచిన దగ్గర నుంచి ఆ బంధువులు టిఫిన్ కోసం ఎదురుచూస్తూ వర్ధనమ్మతో ఇలా అంటారు. ఏంటత్తా, ఇంత టైం అయిపోయింది, ఇప్పటి వరకు నీ కోడలు ఇంటికి రాలేదు. పాపం, నీకు టిఫిన్ కూడా కాలేదు. మా సంగతి జరే అనుకో, కానీ నీది పెద్ద వయసు కదా, ఆగలేవని అంటూ తమ ఆకలి విషయాన్ని వర్ధనమ్మ మీద తోసేసి అడుగుతారు. ఇంతలో బయటకు వెళ్లిన సురభి చేతిలో ప్రసాదం పొట్లాలతో తిరిగింటికొచ్చి ఇలా అంటుంది. ఏమనుకోకండి బాబాయ్, గుడిలో చక్కగా ప్రసాదం పెడుతుంటే గుడి మూసేసే వరకు ఉన్నాను. ఆ ప్రసాదం కాస్త ఎక్కువే తెచ్చాను. ఎలాగో టైం 11 దాటింది కనుక ఇది మనం తిన్నామంటే ఇటు ఉదయం టిఫిన్ కోటా కూడా అయిపోతుంది, మధ్యాహ్నం కూడా భోజనం గడిచిపోతుంది. ఇక ఎలాగో సాయంత్రం గుడిలో అన్న సంతర్పణ ఉందంట. అక్కడికి అందరం వెళ్ళామనుకోండి, ఈరోజు భోజనాల ఖర్చు మిగులుతుంది, పుణ్యానికి పుణ్యము దక్కుతుంది. అలాగే మీరున్నన్ని రోజులు ఈ ఊరి గుళ్ళో అక్కడ ఇక్కడ తిండికి లోటు లేకుండా నడిపించుకొచ్చేస్తాలేండి అని చెప్పిన మాట విన్నాక ఆ పిసినారి కోడలి పీనాసితనం ఆ బంధువులకి అర్థమవుతుంది. ఇక అది మొదలు మరో 2 రోజుల పాటు అసలు ఇలాంటి పిసినారి కొంపకి ఎందుకొచ్చావురా బాబు అనిపించేలా చేస్తుంది సురభి. ఆ దెబ్బతో 3వ రోజుకల్లా ఆ ఇద్దరు భార్యాభర్తలు ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఏమే, ఏంటే ఇలా అయ్యింది? ఏదో వీళ్ళకి టోపీ పెట్టి డబ్బులు పట్టుకుపోదాం. మా అత్తకెట్లాగూ నోట్లో నాలుక లేదు గదా, ఎంతడినా అప్పు చేసైనా ఇస్తుందనుకుంటే ఈ కొత్త కోడలేంటి మరీ ఇంత పీనాస్గా ఉంది? మరీ దరిద్రం కాకపోతే
వాళ్ళింట్లో వీళ్ళ ఇంట్లో అన్నం అరువు తెచ్చి మనకి పెట్టడమేంటే? అప్పుడతని భార్య ఇలా బదిలిస్తుంది. నిజమేనండి, ఈ పిల్ల ఇంత పీనాసిదని తెలియక ఇక్కడికొచ్చాం. ఆ తిండి తినాలంటే నాకే సిగ్గేస్తుంది. అదీ కాక బట్టలు పిండుకోవడానికి కూడా సబ్బు బిళ్ళ పక్కింట్లో అరువు తెచ్చుకొని కొలత కొలుచుకొని పిండుకోమంటుందండి. అందుకే నా మాట విని మన ఊరు వెళ్ళిపోదాం పదండి. ఇక్కడ మనకేమి పనవ్వదు. ఇక జీవితంలో బుద్ధుంటే ఈ గుమ్మంలో అడుగు పెట్టొద్దు. బాబోయ్, ఇంత పీనాసి మోకని ఎక్కడా చూడలేదు అనుకుని ఆ తెల్లారే తమతో పాటు తెచ్చుకున్న పెట్టేబేడా సర్దుకుని తమ ఊరికి చెక్కేస్తారు. అప్పుడు కోడలు చేసిన పనికి అత్తగారు ఆనందంగా కోడలు సురభితో ఇలా అంటుంది. చూడమ్మా సొరబే, ఇన్నాళ్ల మా సంసారంలో ఏనాడు ఇలా ఇంటికొచ్చిన వాళ్ళు మాకు వద్దు మొర్రో అని వెళ్ళిన రోజే లేదమ్మా. అందరూ అతి ప్రేమలు ఒలకబోసి మమ్మల్ని ఆరిపేసిపోయిన వాళ్ళే. కాని ఈరోజు నీ వల్ల మళ్ళీ మన గుమ్మం తొక్కడానికే భయపడేలా ఉన్నారు. నీ అంత తెగింపు లేక ఉన్న ఆస్తులన్నీ పోగొట్టుకొని ఇలా పేదరికంలో బ్రతుకుతున్నానమ్మా అని అత్తగారు అన్న మాటకి కోడలు ఇలా బదిలిస్తుంది. చూడండి అత్తయ్య, తనకి మాలిన ధర్మం చేయమని ఏ పెద్దలు చెప్పలేదు. మనం మునిగిపోతూ మరొకరికి ప్రాణం పోసేంత గొప్ప గుణం ఉండడం ఈ రోజుల్లో పనికిరాదత్తయ్య. ఇక ఇప్పుడు ఈ ఇంటి విషయాలు నేను చూసుకుంటున్నాను కదా. ఇంటినే కాదు, ఇంటికొచ్చే చుట్టాల్ని కూడా చక్కబెట్టే పంపిస్తాను. ఇన్నాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వారందరికీ సిగ్గు తెలిసేలా చేస్తాను. కూలిపోవడానికి కూడా సిద్ధంగా ఉన్న నా అత్తింటిని నేను నిలబెట్టుకుంటానత్తయ్య అని ధైర్యంగా అత్తగారితో అన్న మాట విన్నాక వర్ధనమ్మ తన మనసులో ఇలా అనుకుంటుంది. దేవుడా, ఇన్నాళ్లకి నా సంసారం నిలబడేలా చేసే కోడల్ని మా ఇంటి మహాలక్ష్మిగా పంపావా తండ్రి అంటూ కోడలి గడుసుతనానికి తన మనసులోనే సంతోషిస్తుంది. ఆ విధంగా పిసినారి అవతారం ఎత్తిన కోడలు పేదరికపు అత్తారింటిని తన గడుసుతనంతో నిలబెడుతుంది. ఈ స్టోరీ మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.